చైత్ర, ఎప్పుడు చెప్తున్నాను విను. నీ మెడలో తాళి కట్టేది క్రిష్ మాత్రమే. పార్వతి ప్రతిరూపంగా ఉన్న సౌందర్య అభితో కాకుండా మరొకరితో పెళ్ళి అంటే చావడానికనే సిద్ధపడుతుందే తప్ప పెళ్ళికి మాత్రం ఒప్పుకోదు. ఒకవేళ సౌందర్య చావకపోయినా మనం హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిద్దాం. నువ్వు చెప్పేది జరిగేలా అనిపించట్లేదు భవానీ. జరుగుతుంది. క్రిష్ నేను ఏది చెప్తే అదే చేస్తాడో, చేసేలా చేస్తాను. అర్థమైందా? ఆ లోపు ఆవేశంతో ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకు. గొప్ప పనులు జరగబోయే ముందు సూర్యుడు సర్రున పరిగెత్తుతాడు, చంద్రుడు నెమ్మదిస్తాడు. ధ్యానముద్రలో ఉన్న సన్యాసులు మేల్కొంటారు. ఒక్క నిమిషం పూర్తవ్వాలంటే 60 సెకండ్లు ఆగాల్సిందే. మనం అనుకున్నది జరగాలంటే కొంచెం సమయం పడుతుంది. పక్క తీసుకున్న నిర్ణయాల్ని మార్చడం అంటే అంత సులభం అనుకుంటున్నావా? కొంచెం ఓపిక పట్టు. ఈ నిశ్చితార్థం నెపంతో దాని ప్రాణాలు గాల్లో కలిపేస్తా. అది చచ్చాక అక్కతో దాని ప్రేమ గురించి కథలు కథలుగా చెప్పి తీరుతా. అది కాదు భవానీ, గ్రాని మాటని గౌరవించి క్రిష్ బావ దాని మెళ్ళో తాళి కడతాడేమో. వయసులో ఉన్నావు, వరుసకి మరదలవుతావు. క్రిష్తో సరసాలు ఆడే అవకాశమూ అదృష్టమూ హక్కు అన్నీ నీకున్నాయి. ఉపయోగించుకో. ఇంతకన్నా అరటిపండులా విప్పి చెప్పడం నా వల్ల కాదు. నువ్వు తప్ప ఇంకెవరూ వద్దనేంత సరసం మీ మధ్యలో జరగాలి. ఆ విషయం ఇక నాకు వదిలేసే. క్రిష్తో సరసం ఏంటో నేను చూసుకుంటాను. దాని సంగతేంటో నువ్వు చూసుకో. సిద్ధాంతి గారు, నమస్కారం. సిద్ధాంతి గారు, అమ్మగారు వచ్చే విదయనాడు మంచి ముహూర్తం ఉంది. తాంబూలాలు మార్చుకోవటానికి అది చక్కని ముహూర్తం. అయితే ఆ ముహూర్తమే ఖాయం చేయండి. అలాగే అమ్మ. Aishwarya, what are your next week programs? Actually, we have a meeting to finalize our project, right? Aish, mom video call చేస్తుంది. Hi, auntie. హాయ్ మహి. మహి, ఆంటీ ఎప్పుడు సంథింగ్ స్పెషల్ కదా? మామ్ ఆల్వేస్ స్పెషల్. మామ్, ఏంటి మామ్, 5 ఏళ్ల క్రితం ఉన్న ఆనందం మళ్ళీ నీ మొహంలో కనిపిస్తుంది? ఎనీథింగ్ పాజిటివ్ మామ్? ఎనీ గుడ్ న్యూస్? అవును మహి, నేనెదురు చూస్తున్నా నా పార్వతి మళ్ళీ ఇంట్లోకి వచ్చింది. వాట్? పార్వతి? అవును మహి, గని కూతురుగా పుట్టి పార్వతి మన ఇంట్లో అడుగుపెట్టింది నాన్న. నిజమా? వాట్ ఎ సర్ప్రైజ్ మామ్. ఇంకా చాలా చాలా సర్ప్రైజ్లున్నాయి. మీరు వెంటనే బయలుదేరి ఇండియాకి వస్తున్నారు. మీకెవరికి ఏ పనులున్నా, ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా అవన్నీ సమర్థులైనా ఇంకెవరికైనా అప్పచెప్పి అర్జెంటుగా వచ్చేయండి. గుర్తుపెట్టుకోండి, ఇది లాంగ్ టూర్. ష్యూర్ మామ్. అవును మహి, ఈ ఇంట్లో శుభకార్యం జరగబోతోంది. నువ్వు ఇంకేం మాట్లాడకు మామ్. మీరందరూ సంతోషిస్తారనే నేను నిర్ణయం తీసుకున్నాను నాన్న. మామ్, అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా సరే ఈ అఖిలేశ్వర్ నిర్ణయం తీసుకుందంటే దానికి ఇంకా తిరిగే ఉండదు కదా. సరే మామ్, ఇక విషయాలన్నీ అక్కడికి వచ్చాక మాట్లాడుకుందాం. ముందు నువ్వు ఫోన్ పెట్టే, మేము వెళ్ళి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవాలి. అలాగే నాన్న, త్వరగా వచ్చేయండి. ఓకే మామ్. Bye, auntie. బాయ్. ఆయుష్, మామ్ ఇంత ఆనందంగా ఉండడం చాలా ఏళ్ల తర్వాత చూశాను. ఆంటీ ఆనందానికి కారణం పార్వతి మళ్ళీ కనిపించడమే కదా? ఆయుష్,
పార్వతి వదిన పుట్టినట్టుగానే బ్రో కూడా పుట్టుంటాడంటావా? అయ్యుండొచ్చు. వావ్, ఇది ఆలోచిస్తుంటేనే ఇప్పుడే ఎగిరి ఇండియాలో వాలిపోవాలన్నట్టుంది. మహి, మనం వెళ్ళాలంటే ఆఫీస్ స్టాఫ్ కి మెయిల్ చెయ్యి. యా, కరెక్ట్ కరెక్ట్. ఎవరేం చేయాలో క్లియర్ గా వర్క్ డిస్ట్రిబ్యూట్ చేసి హ్యాండ్ ఓవర్ చెయ్యి. షూర్ షూర్. ఐ విల్ డిస్ట్రిబ్యూట్ మై వర్క్ టు మై కొలీగ్. సూర్య, నేను తలపెట్టిన ఈ మహాకార్యాన్ని పూర్తి చేయడానికి నాకు చాలా తక్కువ టైం ఉంది. అయినా చేసి తీరుతాను. అఖిలాండేశ్వరి కంపెనీలో గత కొన్ని రోజులుగా క్యాష్ రూపకంగా ఒక్క ట్రాన్సాక్షన్ కూడా జరగలేదు. జరగాలి, జరిగేలా చేయాలి. చేస్తాను. రేయ్, ఆశ్రమం గురించే కాదురా, నీ గురించి కూడా కొంచెం పట్టించుకోరా. మంచికి కూడా హద్దనేది ఉంటుంది. సౌందర్య వాళ్ళ అమ్మ నాన్నకు మాటిచ్చావని నువ్వు సౌందర్యాన్ని దూరం చేసుకుంటున్నావు. ఒక్కసారి తన గురించి కూడా ఆలోచించురా. మాట తీసి పక్కన పెట్టు. సౌందర్యతో జీవితాన్ని ప్రారంభించు. ఆ అవకాశం లేకుండా పోతుంది సూర్య. ఏమంటున్నావు చంద్రిక? సౌందర్య అబ్బాయి నుండి దూరం కాపోతుంది. ఏమైంది చంద్రిక? ఇప్పటిదాకా సౌందర్య అమ్మా నాన్నలే వీళ్ళ ప్రేమకు అడ్డం అనుకున్నాం. కానీ సౌందర్యతో అఖిలాండేశ్వరి గారు బంధుత్వం కలుపుకోబోతున్నారు. ఏమన్నావు చంద్రిక? అవును సూర్య, క్రిష్కి సౌందర్యకి త్వరలో నిశ్చితార్థం జరగబోతుంది. రేయ్ అభి, వింటున్నావా? ఏది వద్దు వద్దు అనుకుంటున్నామో అన్ని ఒక్కోటి జరిగిపోతున్నాయిరా. ఇటు చూడరా. ఇక్కడికి ఒంటరిగా ఎవరో లేని వాళ్ళుగా వచ్చినా, వెళ్ళేటప్పుడు అన్నీ ఉన్నవాళ్ళుగా అయిన వాళ్ళతో వెళ్ళాలని ప్రతిరోజు ఆ దేవుణ్ణి మొక్కుకుంటాన్రా. రే అభి, వాళ్ళమ్మా నాన్నల ప్రేమ కంటే మీ ప్రేమ ఎక్కువ కాదని సౌందర్యాన్ని దూరం చేయడం న్యాయం కాదురా. అబ్బి గారు, మీది మామూలు ప్రేమ కాదండి, జన్మ జన్మల బంధం. మీరొక్కసారి సౌందర్యని కలిసి మాట్లాడండి. పాపం పిచ్చిది. అటు వాళ్ళ అమ్మా నాన్నల ఆంక్షలు, ఇటు మీరు, ఇద్దరి మధ్య అది నలిగిపోతుంది. సౌందర్య అఖిలాండేశ్వరి గారితో చెప్పొచ్చు కదా. సౌందర్య గొంతు నొక్కేశారు సూర్య గారు. అపి గారిని కట్టడి చేసిన సౌందర్య తల్లిదండ్రులు సౌందర్యని కూడా కట్టడి చేశారు. అఖిలాండేశ్వరి గారు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? చెప్పాల్సింది సౌందర్యనో ఇంకెవరో కాదు, తెలుసుకోవాల్సింది అఖిలాండేశ్వరి గారు. ఒక్కసారి అభి గారు మీరు వెళ్ళండి. అక్కడ దాని కష్టాలు తీరుతాయి, కన్నీళ్ళన్నీ ఆనంద బాష్పాలవుతాయి. ఒక్కసారి మీరు వెళ్ళండి అభి గారు, ప్లీజ్. నేనే వెళ్తాను. చెప్పాల్సింది చెప్పడానికి ఆవిడ వెతికే మనిషి నేనే అని
ఆమె దగ్గర ఉండాల్సిన మనిషివి నువ్వని తెలియజేస్తాను. రే సూర్య, నీకిదివరకే చెప్పాను, ఈ ఆశ్రమానికి సంబంధించినవి చేయాల్సిన పనులు ఇంకా చాలా మిగిలిన్నాయని. అవి చేసే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ. రేయ్, ఈ రోజు జరగాల్సిన కార్యక్రమం జరిగిపోతుందిరా. వేయించాల్సిన 3 ముళ్ళు వేయించేస్తారా. నా మాట వినరా ప్లీజ్ రా. సూర్య. అవును అభి గారు. రే దయచేసి నన్ను ఒంటరిగా వదిలేండి రా. వదిలేస్తాం. అప్పుడైనా కనీసం నీ గురించి సౌందర్య గురించి ఆలోచించి ఒక నిర్ణయానికి రా. పద చంద్రిక. మనసులో ఉండేటోడు మనిషిగా కళ్ళ ముందు కాన రాకుంటే నరకంగా ఉంటుందిరా. జిందగీ మొత్తం కలిసి బతుకుదాం అనుకున్నాం, కానీ కలిసి చచ్చిపోయే అవకాశం కూడా లేదేమో అనిపిస్తుంది. ప్రేమించకూడదురా బై. ప్రేమిస్తే ఎంత బాధగా ఉంటుందని, ఎంత పరేషాన్ అవుతామని తెలీదు. ప్రేమంటే మంచి గున్నోళ్ళు, మంచి మనసున్నోళ్ళు సావు వచ్చేదాకా ఒకటై ఉండటం అనుకున్నా. కానీ ఇప్పుడు అట్లలే. స్వేచ్ఛగా తిరిగే పక్షిని తీసుకొచ్చి పంజరంలో పెట్టిండ్రు. 3 పూట్లు తిండి పెట్టి ఈ కోటకి యువరాణిని చెయ్యాలని కంకణం కట్టుకున్నారు. అవి నువ్వు నా మెల్ల పసుపు తాడు కడతావనుకున్నా. ఇంకెవరో తాళి కట్టడానికి ముందుకొస్తే నేనెట్లా బతుకుతా? కానీ చచ్చిపోయే లోపల నిన్ను చూడాలనుందిరా. ఈ జన్మకు ఇంకొక్కసారి నిన్ను హత్తుకోవాలనుంది రాబే. సౌందర్య, నన్ను ఎలా మర్చిపోయావు? నిన్నెలా మర్చిపోవాలో నాకు నేర్పించకుండా ఎందుకు వెళ్ళిపోయావు? ఎందుకు వెళ్ళిపోయావు? నేను నీకు ఇచ్చిన బహుమతి ప్రేమ అయితే నువ్వు నాకిచ్చిన కానుక ఈ బాధనా?
నువ్వు లేకుండా బతకలేను అంటే నువ్వు దూరం అయితే చచ్చిపోతానని కాదు, నువ్వు లేకుండా బతుకి అర్థం లేదని, అందులో ఆనందం ఉండదని. నా గుండెని ఎలా ఓదార్చాలో నాకు తెలియట్లేదు. వెలిసిపోని ప్రేమ, అలసిపోని ఆశను పెంచుకున్న ఈ పిచ్చి గుండె నీకోసం ఎదురు చూస్తుంది. నువ్వు తిరిగి వస్తావని భ్రమపడుతోంది. ఎన్ని జన్మలైనా మరణిస్తా నీకోసం. ఇంకెన్ని జన్మలైనా పుడతాను నీకోసం. సౌందర్య, హృదయమా పగలకే కలతగా రగలకే, ప్రణయమే ప్రళయమై ముసిరిన చెదరకే. ఇష్టము కష్టము రెంటికి కారణం ప్రేమ, ఏ నిర్ణయం ఎందుకు ఎన్నడు చెప్పది ప్రేమ. ఎప్పుడో రాసి ఉంది ఇదిగా జరుగుతోంది. గురుతులే పచ్చగా గుండెలే పొడిచిన ప్రేమగా ఓర్చుకో తప్పది యాతన. అభి, ఐ లవ్ యు రా. నువ్వు లేని జీవితం వ్యర్థమని తెలిసిపోయింది. నా ఊపిరి ఆగిపోయే వరకు నిన్నే తలుచుకుంటాను. నా గుండె కొట్టుకునేదాకా నీ పేరే చెప్పిస్తాను. ఐ లవ్ యు రా అభి, ఐ లవ్ యు రా. సౌందర్య, ఏంటి ఇది? ఈ నెత్తురేంది? ఏందయ్యా ఇది? ఏందమ్మా కాగితం? ఇటువో. ఏం రాసిందయ్యా? అవి లేకుండా చచ్చిపోతావా? చూసినావు కదయ్యా, అందుకే అడుగుతున్నా, ఏంది పిచ్చి పని? అమ్మగారికి తెలిస్తే ముగ్గురిని చంపి పారేస్తారు. ఆ పని చేసి పుణ్యం కట్టుకోమని చెప్పు. నోరు మూసుకోవే. ఉన్న పరువును కూడా తీయాలని చూడకు. మనసు పడ్డోనికే ఇచ్చి పెళ్లి చేయాలంటే లోకంలో పెళ్లిలే కావు, గొడవలైతాయి. అంతకన్నా ఎక్కువ సావులైతాయి. అది జ్ఞాపకం పెట్టుకో. నా గుండెని ముక్కలు చేసి నన్నెవరికో కట్టుబెట్టాలని చూస్తున్నారు కదా. నన్ను ఈ పిచ్చిలోనైనా బతకనియండి. బతకవే, సత్తం. నువ్వు రామకోట రాత్తే అయినా పుణ్యం వస్తుందేమో గానీ ఈ అభి పేరు రాత్తే సావే వస్తుంది.